గత 17 సంవత్సరాలుగా దంత వైద్య రంగంలో నమ్మకమైన మరియు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ 13,000 పైచిలుకు మంది చిరునవ్వులకు కారణమైన లలిత స్మైల్ క్లినిక్ వారు అత్యాధునిక ఇంట్రా ఓరల్ స్కాన్, లేజర్, క్లియర్ అలైనర్, ఇంప్లాంట్స్ మరియు ముఖము దవడలు, TMJ జాయింట్ నొప్పులకు వైద్యం అందిస్తున్నారు. లలిత స్మైల్ క్లినిక్, నక్కల్ రోడ్, గవర్నర్పేట, విజయవాడ. ఫోన్ నంబర్ 9849679454 9849679454. డాక్టర్ దుర్గా క్షితీష్ కొత్తూరు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. డాక్టర్ దుర్గా క్షితీష్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ దంత వైద్య నిపుణులుగా పెరియోడాంటిస్ట్, ఇంప్లాంటాలజిస్ట్ అండ్ ఓరోఫేషియల్ పెయిన్ స్పెషలిస్ట్గా వైద్య సేవలు అందిస్తున్నారు కదా. ముఖ్యంగా డాక్టర్ గారు, మానసిక ఒత్తిడికి నోటి ఆరోగ్యానికి సంబంధం ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఉందండి. మానసిక ఒత్తిడి అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అనమాట మన జీవన విధానంలో, డైలీ లైఫ్ స్టైల్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. సో మేము వచ్చిన ప్రతి పేషెంట్ దగ్గర హిస్టరీ తీసుకుంటాం. హిస్టరీలో భాగంగా సైకోసోషల్ స్ట్రెస్ ఏమైనా ఉందా అని అడగటం జరుగుతుంది అనమాట. ఈ స్ట్రెస్ అనేది చాలా గణనీయంగా ప్రభావం చూపిస్తుందండి మన శరీరం మీద, అలాగే మన నోటి ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ అంటే రక్షణ వ్యవస్థ బాగా దెబ్బతింటుందన్నమాట. దెబ్బతింటం వల్ల ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది శరీరంలో, నోట్లోనే కాక పూర్తి శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోవటం వల్ల ఈ చిగుళ్ళలో కానీ, లేకపోతే పళ్ళ దగ్గర కానీ, లేకపోతే నోట్లో ఉన్న మ్యూకోజల్ లైనింగ్ కానీ ఇవన్నీ దెబ్బతినే ప్రమాదం ఉందన్నమాట. సో తద్వారా ఏంటంటే ఇన్ఫెక్షన్స్ తొందరగా రావటం, ఈ గాయాలు మాంటం లేట్ అవ్వటం లాంటివి తరచూ చూస్తుంటాం అన్నమాట. అయితే డాక్టర్ దుర్గా క్షితీష్ గారు, ఈ మానసిక ఒత్తిడి ఏదైతే మనం స్ట్రెస్ అని అంటుంటామో, ఈ స్ట్రెస్ వల్ల చిగుళ్ళ సమస్య తలెత్తే అవకాశం ఉంటుందంటారా? ఉంటే ఎందుకు? ఎక్కువగా మనం చూసేది స్ట్రెస్ వల్ల నోట్లో చిగుళ్ళలో చూస్తామండి. అదే చిగుళ్ళలో అద్దంలాగా కనిపిస్తుంటుంది అనమాట. స్ట్రెస్ ఉంది అంటే ఈ చిగుళ్ళు నిశ్చితంగా పరిశీలించినట్లయితే ఈ చిగుళ్ళలో వాటి ఎఫెక్ట్స్ కనిపిస్తాయి అన్నమాట. ముఖ్యంగా ఈ స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే కార్టిసాల్ లెవెల్స్ పెరిగిపోతాయండి, శరీరంలో బాగా గణనీయంగా పెరిగిపోతాయి. ఈ మధ్య కొన్ని టెస్టులు కూడా వచ్చినాయండి. ఈ ఉమ్ము శాంపుల్ తీసుకొని దాంట్లో కార్టిసాల్ లెవెల్స్ కూడా టెస్ట్ చేస్తున్నారు. సో బాగా హైగా ఉంటున్నాయి అన్నమాట స్ట్రెస్ ఉన్న వాళ్ళకి. సో కార్టిసాల్ లెవెల్స్ ఎప్పుడైతే పెరిగినాయో ఈ కార్టిసాల్ ఏం చేస్తుందంటే శరీరంలో ఇన్ఫ్లమేషన్ అనే ప్రక్రియని ప్రేరేపిస్తుంది. సో ఎప్పుడైతే ఈ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ ప్రేరేపితం అవుతుందో అప్పుడు ఈ గమ్స్లో బ్యాక్టీరియా, అంటే నోట్లో ఎప్పుడు బ్యాక్టీరియా ఉంటాయి కదా, శరీరంలో జీర్ణకోశంలో ఎప్పుడు నిరంతరం బ్యాక్టీరియా ఉంటాయి కాబట్టి ఆ బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశించడానికి ఒక అవకాశం దొరుకుతుందన్నమాట. మన రక్షణ వ్యవస్థ దెబ్బతింటుంది కాబట్టి, సో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది కాబట్టి బ్యాక్టీరియాకి ఒక ఛాన్స్ దొరికినట్టు అనమాట. సో అవి ఈజీగా వెళ్ళటానికి చిగుళ్ళలోంచి మాత్రం ఈజీగా ప్రవేశించగలవు. సో తద్వారా ఏంటంటే చిగుళ్ళు వాపు, చిగుళ్ళలో రక్తస్రావం చూడటం, చిగుళ్ళలో చీము పట్టడం, పళ్ళు లూజ్ అయిపోవడం ఇలాంటివి ఎక్కువగా ఈ స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి చిగుళ్ళలో చూస్తుంటాం అనమాట. డాక్టర్ దుర్గా క్షితీష్ గారు, స్ట్రెస్ ఎక్కువైనప్పుడు చాలామంది పళ్ళు నూరుతూ ఉంటారండి. ముఖ్యంగా నిద్రలో కూడా బాగా పళ్ళు నూరుతుంటారు. గ్రామీణ ప్రాంతాల పెద్దలు అంటుంటే, ఏంటి నిద్రలో పళ్ళు నూరుతున్నాడు, ఇది మంచిది కాదు, వేరే రకంగా కూడా చెబుతూ ఉంటారు, ఇది అశుభం, ఇలాంటి పదాలు వాడుతుంటారు. ఏం డాక్టర్ గారు, నిద్రలో కూడా పళ్ళు నూరుతుంటారు, అసలు ఎందుకు అంటారండి? దీన్ని నైట్ గ్రైండింగ్ అంటారండి. అలాగే నైటే కాకుండా డేలో కూడా గ్రైండ్ చేస్తారన్నమాట. డే గ్రైండింగ్ అంటారు, డే టైం బ్రక్సిజం అని కూడా అంటారు. ఇది స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ చూస్తామండి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో కూడా బాగా చూస్తాం అన్నమాట. చిన్నపిల్లలు స్కూల్లో ఏమన్నా టెన్షన్గా ఉన్నా, లేకపోతే ఏమన్నా పెద్ద పిల్లలు వాళ్ళని ఒత్తిడికి గురి చేస్తున్నా, వాళ్ళని ఏడిపిస్తున్నా, ఆట పట్టిస్తున్నా, ఇట్లాంటి కొన్ని సందర్భాల్లో కొంచెం భయంగా ఉండే పిల్లల్లో ఎక్కువ ఇది చూస్తామండి, మానసిక ఒత్తిడి. సో ఇది రాత్రి పడుకున్నప్పుడు బాగా పళ్ళు నూరుతుంటారు అనమాట. దాన్ని బ్రక్సిజం అంటారు. సో ఈ బ్రక్సిజం వల్ల ఏంటంటే ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే మజిల్ టెన్షన్ బాగా పెరిగిపోతుందండి. మజిల్ టెన్షన్ పెరిగిపోయి ఎస్పెషల్లీ నిద్రలో ఉన్నప్పుడు ఏంటంటే అన్కాన్షియస్గా వాళ్ళకి తెలియకుండానే పళ్ళు నూరేస్తూ ఉంటారు. సో ఇలా నూరుతున్నారంటే ఏదో యాంగ్జైటీ ఉందనో, ఏదో స్ట్రెస్ ఉందనో అని పెద్దవాళ్ళు అంటే పేరెంట్స్ అర్థం చేసుకొని పిల్లవాడిని అడిగి తెలుసుకొని కౌన్సిలింగ్ చేసి కొంచెం దాన్ని ఆ సమస్య ఏంటో తీర్చడానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఇది చాలా ముఖ్యమైన అంశం అండి చిన్నపిల్లలు. అలాగే పెద్దవాళ్ళలో కూడా అనేక రకరకాల టెన్షన్లు ఉంటాయి కదా. సో ఆ ఒత్తిడి అంతా ఈ రాత్రి నిద్రలో, అది N3 స్టేజ్ అంటారు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు బాగా పళ్ళు నూరుతారు అన్నమాట. సో నూరుతున్నారు అంటే ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి తెలియదు.
పక్కన పడుకున్న వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వెంటనే గుర్తించి దాన్ని అదుపు చేయడం చాలా చాలా ముఖ్యమండి. సో ఎప్పుడైతే ఈ స్ట్రెస్ని అదుపు చేయలేదో రకరకాల సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా మన నోటి వరకు చూస్తే పళ్ళని అరిగిపోవటం, ఈ జా మజిల్స్ అనమాట, ఈ దవడ కండరాలన్నీ నొప్పులు రావడం, తలనొప్పులు రావడం ఇలాంటివి లక్షణాలు చూస్తుంటాం అన్నమాట. పళ్ళు నూరే వాళ్ళల్లో సాధారణంగా కనపడే లక్షణాలు ఏంటండి? అదే అండి, ఇందాక చెప్పినట్టు పళ్ళు బాగా నూరటం వల్ల ఏంటంటే తొందరగా అరిగిపోతాయి. 60 ఏళ్ళకి అరిగిపోవాల్సిన పళ్ళు 30 ఏళ్ళకి అరిగిపోవడం జరుగుతుంది అన్నమాట. అంత ఎక్కువగా తీవ్రంగా అరిగిపోతాయి. మొదటి. రెండోది, నిరంతరం రాత్రంతా పళ్ళు నూరటం వల్ల పొద్దునే లేవగానే ఆ దవడ కండరాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా అలిసిపోవడం జరుగుతుంది. అలిసిపోయి పొద్దునే లేవగానే విపరీతమైన నొప్పులు, లేస్తూనే దవడ నొప్పులు, ఈ కండరాల నొప్పులతో లేస్తారన్నమాట నిద్ర లేవటం. అదే కాక తలనొప్పులు, చాలామందికి హెడేక్స్ వస్తుంటాయండి. ఈ హెడేక్స్ ఏదో వేరే హెడేకో ఏం హెడేకో అని అర్థం చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతుంటారు అనమాట. సో ఈ హెడేక్ ఖచ్చితంగా ఈ బ్రక్సిజం అనే హ్యాబిట్ వల్ల, లేదా నైట్ గ్రైండింగ్ అనే హ్యాబిట్ వల్ల ఈ హెడేక్స్ వస్తుంటాయి. అంతేకాక పళ్ళు అరిగిపోవటం, పళ్ళలో క్రాక్స్ రావటం, పళ్ళు సెన్సిటివ్గా మారటం, అంటే జువ్వను లాగటం, ఇలాంటి లక్షణాలు ఎక్కువ చూస్తుంటాం. అంతేకాక ఈ నూరేటప్పుడు మధ్య మధ్యలో బొగ్గ కానీ లేకపోతే ఈ బొగ్గ నలిగినట్లయితే అక్కడ కూడా ట్రమాటిక్ అల్సర్స్ లాగా ఫామ్ అవడం ఇలాంటివి కూడా తరచూ చూస్తుంటాం అనమాట. సో ఈ లక్షణాలను బట్టి మనం రాత్రి పళ్ళు నూరుతున్నారు అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడే మీరు చెప్పారు, అల్సర్ల ప్రస్తావన తెచ్చారు. ఈ స్ట్రెస్ వల్ల లేదా ఈ మానసిక ఒత్తిడి వల్ల నోట్లో అల్సర్లు, దీన్నే మనం నంజిపొక్కులు, నోరు పూసింది ఇలా కూడా అంటుంటాం. ఇది స్ట్రెస్ వల్ల కూడానా డాక్టర్ గారు? ఇది ఖచ్చితంగా అండి. అల్సర్స్ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం అన్నమాట స్ట్రెస్ ఉన్న వాళ్ళకి. ఎప్పుడైతే చాలామంది మా దగ్గరికి వస్తుంటారు, నోట్లో అల్సర్స్ వస్తున్నాయండి, ముఖ్యంగా చిన్నపిల్లల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి బాగా అల్సర్స్ వస్తుంటాయి. అల్సర్స్ రావడానికి ప్రధాన కారణం స్ట్రెస్ అనమాట. వాళ్ళ ఎగ్జామ్స్ ఒత్తిడి కానీ, లేకపోతే సిలబస్ అయిపోలేదు ఏదో ఒత్తిళ్ళ వల్ల వాళ్ళకి తరచూ అల్సర్స్ వస్తుంటాయి. అల్సర్స్ రికరెంట్గా, అంటే ఒక పీరియాడికల్గా ఇప్పుడు తగ్గిపోతాయి, ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ రావటం, ఇంకొక 15 రోజుల తర్వాత అట్లా రికరెంట్గా రావటం చూస్తుంటాం అన్నమాట, గమనిస్తుంటాం. ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం తాత్కాలికంగా కుంటుపడుతుంది, రక్షణ వ్యవస్థ, అలాగే హీలింగ్ కూడా లేట్ అవుతుంది అనమాట. సో దీనివల్ల పెయిన్ఫుల్గా చాలా ఎక్కువ ఉంటుంది, తీవ్రంగా నొప్పి ఉంటుంది. సో ఈ నంజుపొక్కులు, ఈ అల్సర్స్ ఎక్కువగా తీవ్రంగా చూస్తుంటాం. అంతేకాక ఈ అల్సర్స్ వచ్చిన టైంలో ఆహారం సరిగ్గా తీసుకోరు, ఎందుకంటే నొప్పి వల్ల ఆహారం తీసుకోలేరు. దానివల్ల క్రానిక్గా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కూడా రావచ్చు. సో ఇవన్నీ కలిసి ఈ అల్సర్స్ రూపంలో మనకి కనిపిస్తుంటాయి. డాక్టర్ దుర్గా క్షితీష్ గారు, మానసిక ఒత్తిడి ఉన్నవారి నోరు పొడిబారిపోతుంది అంటుంటారు, పెడసగడుతుంది నోరు అని కూడా అంటుంటారు. ఎందువల్ల అండి? ఎందుకంటే అండి, మనం ఎప్పుడైతే స్ట్రెస్లో ఉంటామో మన సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటారు అన్నమాట. సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటంటే, మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు మన శరీరాన్ని మనం కాపాడుకోవటం కోసం శరీరం సమాయత్తం అవుతుంది. అంటే ఏదైనా ఉపద్రవం ముంచుకొచ్చినప్పుడు శరీరం దాన్ని కాపాడుకోవడం కోసం ఒక సిస్టమ్ లోపల సహజంగానే ఉంటుంది. సో దాన్ని సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటారు. ఆ సింపాథెటిక్ యాక్టివిటీ ఈ స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి గణనీయంగా పెరిగిపోతుంది అనమాట. సో పెరిగిపోవటం వల్ల దాంట్లో భాగంగా సెక్రీషన్స్ అన్నీ ఆగిపోతాయి. శరీరంలో సెక్రీషన్స్ అన్నీ ఆగిపోవటం ద్వారా వాటిలో భాగంగానే ఈ సెలైవా, అంటే ఉమ్ము ఉత్పత్తి కూడా గణనీయంగా పడిపోతుంది. సో పడిపోవడం ద్వారా నోరు పొడిబారిపోతుంది అనమాట. దీర్ఘకాలికంగా స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి క్రానిక్గా కూడా ఈ ఉమ్ము ఉత్పత్తి తగ్గిపోవటం, నోరు పడిబారిపోవటం వల్ల చాలా చాలా సమస్యలు తలెత్తాయి అన్నమాట. సో డ్రై మౌత్ అనేది ఒక కామన్ సమస్య వీళ్ళకి. సో ఎప్పుడైతే డ్రై మౌత్ మేము నోట్లో చూడగానే అర్థమైపోతుంది, మా ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి క్లీన్ చేస్తున్నా లేదా ఎగ్జామినేషన్ చేసేటప్పుడు కూడా ఇన్స్ట్రుమెంట్స్ అతుక్కుపోతుంటాయి, జారిపోదు. సో అంటే ఉమ్ము ఉత్పత్తి తగ్గిపోయిందని అర్థం. సో వాళ్ళకి స్ట్రెస్ ఏమైనా ఉందా అనేది ఖచ్చితంగా వాళ్ళని అడగడం జరుగుతుంటుంది అనమాట. డాక్టర్ దుర్గా క్షితీష్ గారు, నోటి దుర్వాసనకి స్ట్రెస్కి ఏదైనా కారణం ఉందా? అంటే చాలామంది చెబుతుంటారు మానసిక ఒత్తిడి ఎక్కువైతే నోటి దుర్వాసన వస్తుంది అని చెప్తుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? డెఫినెట్గా అండి. ఎందుకంటే డ్రై మౌత్ ఉండటం వల్ల, నోరు పొడిబారిపోవటం వల్ల ఉమ్ము తగ్గిపోతుంది కదా, ఉమ్ము సలైవా ఉత్పత్తి తగ్గిపోతుంది. కాబట్టి ఆహార పదార్థాలు వాషౌట్ అవ్వవు. ఆహార పదార్థాలు సహజంగా మన లాలాజలం ఏం చేస్తుందంటే, మనం తిన్న ఆహారాన్ని సహజంగానే వాష్ చేసేస్తుంది. ఎప్పుడైతే లాలాజలం ఉత్పత్తి తగ్గిపోయిందో ఆహార పదార్థాలు అక్కడే ఉండిపోయి కొట్టుకుపోవు, వాష్ అవుట్ అవ్వవు. కాబట్టి ఆహార పదార్థాలు అక్కడే ఉండిపోయి కుళ్ళిపోయి అవి నోటి దుర్వాసన రూపంలో బయటకు వస్తుంటుంది అనమాట. సో అంతేగాక క్రమేపీ నోరు పొడిబారిపోవడం వల్ల క్రమేపీ ఏంటంటే క్యావిటీస్ పెరిగిపోతుంటాయి, ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి,
అలాగే చిగుళ్ళలో రక్తస్రావం, చీము, వీటన్నిటి వల్ల నోటి దుర్వాసన బాగా గణనీయంగా పెరిగిపోతుందండి. పళ్ళకు సంబంధించి వైద్యానికి స్ట్రెస్కి ఏమైనా సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉందండి. ఇప్పుడు న్యాచురల్గా బాడీ యొక్క హీలింగ్ ప్రాసెస్ తగ్గిపోతుంది అనమాట స్ట్రెస్లో ఉన్నప్పుడు. సో అలాగే ఇమ్యూన్ సిస్టమ్ బాగా దెబ్బతింటుంది కాబట్టి ఓవరాల్గా ఏంటంటే ట్రీట్మెంట్ ప్రోగ్నోసిస్ అంటమాట, ద సక్సెస్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఏమన్నా పన్ను తీసామనుకోండి, పన్ను తీసిన తర్వాత గాయం మానాలి కదా, గాయం మానటం చాలా లేట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ స్లో అయిపోతుంది అనమాట. స్లో అయిపోయి మామూలుగా వారం రోజులు తీసుకోవాల్సింది 3 వారాలు 2 వారాలు అలా పడుతుంది అనమాట. స్లోగా పనిచేస్తుంటుంది అనమాట. సో డెంటల్ ట్రీట్మెంట్ మీద ఇది చాలా ప్రభావం చూపిస్తుంది కాబట్టి ట్రీట్మెంట్ చేసే ముందే మేము పేషెంట్ని సైకోసోషల్ హిస్టరీ అనేది తీసుకుంటాం అనమాట. స్ట్రెస్లో ఉన్నారా ఏంటి, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి, వాళ్ళ నేపథ్యం ఏంటి అన్నీ కనుక్కొని అప్పుడు దాని ప్రకారంగా ట్రీట్మెంట్ని వాళ్ళకి తగ్గట్టుగా ప్లాన్ చేయడం జరుగుతుంది అనమాట. ముఖానికి దవడ నొప్పులకి మానసిక ఒత్తిడికి సంబంధం ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. ఇందాక నేను చెప్పినట్టు ఒత్తిడిలో ఉన్న వాళ్ళు బాగా గ్రైండ్ చేస్తారు, పళ్ళని నూరుతారు అనమాట. నూరటం వల్ల పొద్దునే లేవగానే ఈ ఫేస్ అంతా నొప్పిగా ఉంటాం, దవడ కండరాలు బాగా నొప్పిగా ఉంటాం, అలాగే తలనొప్పులు వస్తాయండి చాలా వరకు. ఈ భాగంలో ఫేస్ ఫోర్ హెడ్ అంటారు, నుదురు భాగంలో బాగా తలనొప్పులు వస్తుంటాయి అనమాట. సో అది 2 వైపులు వచ్చి గట్టిగా ఎవరన్నా ఒక గుడ్డ పెట్టి గట్టిగా స్క్వీజ్ చేస్తే ఎలా ఉంటుంది, గట్టిగా లాగితే ఎలా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ తలనొప్పి వస్తుంది అనమాట. దాన్ని టెన్షన్ టైప్ హెడేక్ అంటారు. ఇది చాలా తరచుగా చూస్తుంటాం స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి. సో ఇవన్నీ స్ట్రెస్కి సంబంధించిన లక్షణాలండి. ఇవి ఉన్నాయి అంటే ఖచ్చితంగా పేషెంట్ అంటే వాళ్ళు అంగీకరించరు. మీరు ఏమైనా స్ట్రెస్లో ఉన్నారా అంటే చాలామంది చెప్పరు, బయటపడరు. బట్ ఈ లక్షణాల ద్వారా మనం అర్థం చేసుకొని స్లోగా రాబట్టడానికి ప్రయత్నం చేయాలి హిస్టరీలో. కాబట్టి మనం చేసే వైద్యాన్ని ఈ వేళకు తగ్గట్టుగా మార్పులు చేసుకుంటూ చేయడం ఎంతో అవసరం అండి. డాక్టర్ దుర్గా క్షితీష్ గారు, మానసిక ఒత్తిడి ఉన్నవారు నోటి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? అంటే ఒత్తిడి ఉందని తెలిసి నోటి ఆరోగ్యాన్ని అసలు ఎట్లా కాపాడుకోవాల్సింది? చాలామందికి స్ట్రెస్ ఉన్నా వాళ్ళు బయటపడరు. చాలామందికి తెలియదు కూడా, వాళ్ళే స్ట్రెస్ వల్ల ఇలాంటి సమస్యలు ఉన్నాయి, ఇలా నోరు పొడిబారిపోవడం స్ట్రెస్ వల్ల, లేకపోతే ఈ తలనొప్పులు, దవడ నొప్పులు ఇవన్నీ స్ట్రెస్ వల్ల వస్తుందని చెప్పి చాలామందికి తెలియదు. సో తెలియజేయడం అనేది చాలా ముఖ్యం అండి. అంటే వీళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంతేగాక వీళ్ళకి నోరు పొడిబారిపోయి ఈ పిప్పిపళ్ళు రావటం, లేకపోతే ఇచ్చిగుళ్ళ సమస్యలు రావటం, నంజుపొక్కుల్లాగా అల్సర్స్ ఫామ్ అవటం, నోటి దుర్వాసన రావడం, ఇలాంటి చాలా సమస్యలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ముఖ్యంగా ఇదంతా నోరు పొడిబారిపోవడం వల్ల జరుగుతుంది కాబట్టి ఎక్కువ శాతం నీళ్లు తీసుకుంటూ హైడ్రేటెడ్గా ఉండాలి. మరి ఎక్కువ వాటర్ బాగా తాగాలి. ఎప్పుడు పొడిగా ఉండకుండా తడిగా ఉండేటట్టుగా చూసుకోవాలి. అలాగే రిలాక్సేషన్ టెక్నిక్స్ ఫాలో అవుతుండాలి, యోగా లాగా, లేకపోతే ధ్యానం చేయటం. వాళ్ళకి ఒత్తిడి ఉంది అని వాళ్ళు తెలుసుకొని ఆ ఒత్తిడిని తగ్గించుకునే కార్యక్రమాలు చేపట్టాలి. అలాగే చెకప్స్, రెగ్యులర్గా డెంటల్ చెకప్స్ చేయాలండి. ఎందుకంటే చాలామంది ఈ స్ట్రెస్లో ఉన్న వాళ్ళు, అలాగే ఈ డిప్రెషన్లో ఉన్నవాళ్ళు, యాంగ్జైటీలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఆహారం సరిగ్గా తీసుకోరు. వేళకు భోంచేయకపోవడం, లేకపోతే ఏది దొరికితే తినేయటం, ఈ షుగర్ కన్సంప్షన్స్ ఎక్కువగా ఉండటం, ఇలాంటివి చేస్తుంటారు. కాబట్టి వాళ్ళ ఆహారపు అలవాట్లు కూడా కొంచెం అదుపులో ఉంచుకొని తరచూ దంత వైద్యులను సంప్రదిస్తూ తగిన ట్రీట్మెంట్స్ చేసుకుంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవండి. ధన్యవాదాలు డాక్టర్ దుర్గా క్షితీష్ కొత్తూరు గారు. నమస్కారం అండి. నమస్కారం. గత 17 సంవత్సరాలుగా దంత వైద్య రంగంలో నమ్మకమైన మరియు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ 13,000 పైచిలుకు మంది చిరునవ్వులకు కారణమైన లలిత స్మైల్ క్లినిక్ వారు అత్యాధునిక ఇంట్రా ఓరల్ స్కాన్, లేజర్, క్లియర్ అలైనర్, ఇంప్లాంట్స్ మరియు ముఖము దవడలు, TMJ జాయింట్ నొప్పులకు వైద్యం అందిస్తున్నారు. లలిత స్మైల్ క్లినిక్, నక్కల్ రోడ్, గవర్నర్పేట, విజయవాడ. ఫోన్ నంబర్ 9849679454 9849679454.